నమస్తే. నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. నీట్ పరీక్షకు ఇక సరిగ్గా 20 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 20 రోజుల్లో మీరు మంచి మార్కులు సాధించడానికి ఇప్పటిదాకా మీకు ఎవరు చెప్పని, అసలు మీరు ఊహించని ఒక స్ట్రాటజీని అయితే చెప్తాను. దీన్ని జాగ్రత్తగా వినండి. అంతకన్నా ముందుగా నా వీడియోలు మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నీట్‌కి సంబంధించిన ఏ సమాచారమైనా మిస్ కాకుండా వివరంగా, సరళంగా తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు విషయంలోకి వస్తాను. నీట్ పరీక్షకి 20 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 20 రోజుల్ని ఎంత క్వాలిటీగా ఉపయోగించుకుంటే మన మార్కులు అంతగా పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నది ఏంటంటే ఫిజిక్స్‌తో. ఫిజిక్స్‌లో ఎంత చదివినా మార్కులు రావడం లేదు, ఫిజిక్స్‌లో వెనకబడి ఉంటున్నాం అని చాలామంది విద్యార్థులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఇప్పటికే పార్ట్ టెస్టులు రాస్తున్నారు, గ్రాండ్ టెస్టులు రాస్తున్నారు. అందులో వచ్చే మార్కులు బట్టి ప్రధానంగా ఈ ఆందోళన, టెన్షన్ అనేది విద్యార్థుల్లో మొదలవుతూ ఉంది. నేను చెప్పేది టాప్ ర్యాంక్స్ అంటే 700 మార్కుల పైన వచ్చే వాళ్ళకి, 600 పైన వచ్చే వాళ్ళ గురించి చెప్పట్లేదు. అంతకన్నా 550 అంటే బార్డర్‌లో ఉన్న వాళ్ళ కోసం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ స్ట్రాటజీని. అందుకోసమనే ఫిజిక్స్ అనేది కొరకరాని కొయ్యలాగా మారిపోయింది. మింగుడు పడడం లేదు, ఏం చేయలేదని ఆందోళన విద్యార్థులు విడిచిపెట్టాలి. ఎందుకంటే అసలు మీరు ఫిజిక్స్ ఒకటి ఉందనే ఆలోచనే వదిలేయండి. మిగిలిన 3 సబ్జెక్టుల పైన పూర్తిగా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఒక్కో దాంట్లో 180 మార్కులు. 180కి 180 మార్కులు సాధించడానికి ఏమి చేయాలనే దాన్ని ఈ 20 రోజుల్లో మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మూడిట్లో 150, 180కి 180 వస్తే 540 మార్కులు అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు దాకా మీకు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీలో 150 వస్తుండొచ్చు, 130 వస్తున్నది ఒక్కో దాంట్లో. కానీ దీన్ని 180కి ఎలా తీసుకుపోవాలి? ఈ 20 రోజుల్లో దాన్ని ప్రణాళిక చేయాలి. ఫిజిక్స్ ఎంత చదివినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మార్కులు సాధించడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే అది మొదటి నుంచి చాలా దీర్ఘకాలికంగా చదివితే తప్ప ఫిజిక్స్ ఈ రోజుకి ఈ రోజు చదివి మార్కులు సాధించడం అంటే చాలా కష్టం. కాబట్టి ఫిజిక్స్ని ఇప్పుడు దాకా మీరు ఏం చదువున్నారో ఆడదాకే పరిమితమై దాన్ని పక్కకు పెట్టండి కొన్ని రోజులు. ఈ 3 సబ్జెక్టులు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టుల పైన దృష్టి పెట్టండి. మొత్తం 180కి 180 అవుట్ ఆఫ్ వచ్చేయాలి ఈ 3 సబ్జెక్టులో. ఫిజిక్స్ని ఒక 2 గంటలో 3 గంటలో చదివారు రోజుకి. దానివల్ల మీకు 1 మార్కు వచ్చే ప్రయోజనం లేకపోతే 2 మార్కులు వచ్చే ప్రయోజనం మీకు అనగొడితే అదే 2 గంటలు 3 గంటల సమయాన్ని ఈ సబ్జెక్టుల పైన పెడితే 4 మార్కులు 5 మార్కులు మీకు ఎక్స్ట్రాగా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఫిజిక్స్తో పోలిస్తే ఈ 3 సబ్జెక్టులు కొంచెం సులభంగా ఉంటాయి, అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. అందుకనే మార్కులు రావడే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే ఎంత చదివినా మార్కులు రాని ఫిజిక్స్తో కుస్తీ పడడం కంటే కూడా ఫిజిక్స్ని కొన్ని రోజులు పక్కన పెట్టి మీరు చదవగలిగితే మార్కులు వచ్చే అవకాశం ఉన్న బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ పైన దృష్టి పెట్టండి. ఇది నేను ప్రధానంగా చెప్పదలుచుకున్న స్ట్రాటజీ ఈ వీడియోలో. అలాగని ఫిజిక్స్ వదిలేద్దామంటే వదలాల్సిన అవసరం లేదు. రోజుకు 1 గంట ఒకసారి అలా తిరగేయండి. అంటే కొత్త చాప్టర్లకి వెళ్ళబోకండి. ఇప్పుడే మీరు చదువుకున్న ఆ చాప్టర్ల పైన ఊరికే రివిజన్ చేసుకోండి. లేదా లాస్ట్ 2 డేస్లో దాన్ని పూర్తిగా రివిజన్ చేయండి. అంతే తప్ప రోజు దాంతో 4 గంటలు మనకు తక్కువ మార్కులు వస్తున్నాయి కాబట్టి దాన్ని 4 గంటలు 5 గంటలు ఫిజిక్స్ పైన కేటాయించబాకండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎంత చదివినా దాంట్లో సాధించేది పెద్దగా ఉండదు. ఎందుకంటే ఫిజిక్స్ చాలా టఫ్ అయిన సబ్జెక్టే, ఎవరైనా అంగీకరిస్తారు. ఈ పరిస్థితుల్లో దాన్ని రాని దాంతో కుస్తీ పడడం కంటే కూడా వచ్చేదాన్ని ఇంకొంచెం సమగ్రంగా, ఇంకొంచెం కూలంకషంగా, ఇంకొంచెం లోతుగా, ఇంకొంచెం ఆథెంటికేట్గా చదవడం ఉపయోగమని నా ఉద్దేశం. ఈ 3 సబ్జెక్టులు చదివినా కూడా 540 మార్కులు మీరు 180కి 180 మార్కులు ప్రతి సబ్జెక్ట్ తెచ్చుకోతే 540 మార్కులు ఈ 3 సబ్జెక్టులోనే వస్తాయి. ఇక ఫిజిక్స్ ఎట్లా మీరు దాకా చదివినా ఇప్పుడు 2 ఏళ్ళు మీరు చదివిన దాని నుంచి ఇప్పుడు ఈ రోజు నుంచి ఏమీ చదవకపోయినా ఒక 50 మార్కులు 60 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు చదివిన వాళ్ళకి అవి వచ్చినా చాలు. దాని గురించి తప్ప ఫిజిక్స్లో 1 మార్కు పెంచుకోవడం కోసం 3-4 గంటలు కష్టపడి అదే సమయాన్ని అంటే ఏదో అన్ని సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలనో లేకపోతే కష్టంగా ఉంది కాబట్టి ఫిజిక్స్కి ప్రాధాన్యత ఇవ్వాలనో భావిస్తే ఈ సందర్భంలో ఆ స్ట్రాటజీ కరెక్ట్ కాదు.
ఇంకా మనకు అవకాశం కెమిస్ట్రీ ఉన్నది 150కి 180కి 130 దగ్గర 140 దగ్గర ఉన్నారు. దాన్ని ఇంకొక 40 మార్కులు పెంచడానికి ఏం చేయాలో చూడండి. ఎక్కువ సమయం దానికి కేటాయించండి. ఫిజిక్స్కి ఇచ్చే సమయం దానికి ఇవ్వండి. అలాగే బాటనీ, జువాలజీలో ఇప్పుడు దాకా ఒక్కొక్క సబ్జెక్టులో 140 150 వస్తున్నాయి అనుకోండి, దాన్ని ఇంకొక 30 మార్కులు ఎలా పెంచాలో ఆలోచించండి. ఆ సమయం ఫిజిక్స్కి ఇచ్చే సమయం దానికి కేటాయించండి. నేను చెప్పేది ఏంటంటే, ఎంత కష్టపడినా మనకు అది మింగుపడడం లేదు, దానికి అర్థం కావడం లేదు, మనం దాని మీద పట్టు సాధించలేకపోతున్నాం అనుకున్నాక ఇంకా దాని గురించి ఎక్కువ ఆందోళన చెంది ఎక్కువ సమయం దానికి కేటాయించడం వల్ల ఫలితం అయితే ఉండదు. అందుకే ఫిజిక్స్కి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిగతా ఈ 3 సబ్జెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఈ 3 సబ్జెక్టుల పైన పూర్తి పట్టు అంటే మొత్తం అణువు ఎన్సీఈఆర్టీ పుస్తకంలో ఏ లైన్లో ఏముంది అని తెలుసుకునే అంత సమగ్రంగా ఈ 3 సబ్జెక్టులని చదవండి, రివ్యూ చేయండి. రోజుకి ఒక్కో సబ్జెక్టుకి 4 గంటలు కేటాయించండి. ఫిజిక్స్, బాటనీ, జువాలజీకి ఒక 5 గంటలు, కెమిస్ట్రీకి ఒక 4 గంటలు 5 గంటలు అటు కేటాయించి చదవండి. మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరు అనుకున్న దానికంటే కూడా మంచి మార్కులు అయితే సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. నా వీడియో నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నా వీడియోలు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఆ విధంగా అయినా మీరు మీ ఫ్రెండ్స్కో బంధువులకో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ స్ట్రాటజీ ప్రధానంగా మనం చివరి నిమిషంలో గందరగోళం పడకూడదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక కుప్ప, ఒక రాళ్ళ కుప్ప వేసి ఉంటాం. దగ్గర ఉన్న వాటిని వేరి ఒక్కపోయడం ఈజీ, అంతే తప్ప అక్కడాడో దూరంగా ఉన్న వాటిని తెచ్చి వేయడం కష్టం. అందుకే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మీరు ఆల్రెడీ చదివేస్తున్నారు, దగ్గరలోనే ఉన్నాయి మిగతా మార్కులు. అవన్నీ చేరి ఒక చోట వేయచ్చు. ఫిజిక్స్ అలా కాదు, మీరు ఆ డాడీ నుంచో ఏరుకొచ్చి ఒక కుప్పలో వేసేలాంటిది. అందువల్ల ఈ స్ట్రాటజీని అయితే మనం చేసే శ్రమకి ఎక్కువ ఫలితం ఎక్కడ వస్తుంది అనేది చూసుకోవాలి. ఇది ఒక శాస్త్రీయమైన ఒక పద్ధతి అని నేను చెప్తాను. అందుకోసమనే ఎందుకు ఈయన ఫిజిక్సే చదవద్దంటున్నాడు అని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా నేను చెప్పేది మీకు ఫలితాన్ని ఇచ్చే స్ట్రాటజీ అవుతుంది. కాసిన ప్రయత్నం చేసి చూడండి. ఒక 2 రోజులు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అయితే ఉంటుంది. నమస్తే.